శ్రీ గురుభ్యో నమ. అమ్మవారి దివ్యానుగ్రహంతో బ్రహ్మాండ పురాణ అంతర్గత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయనం పూర్తయింది. పూర్వపీఠికలో 50 శ్లోకాలు, సహస్రనామాలు 183 శ్లోకాలు, ఉత్తరపీఠిక 87 శ్లోకాలు. ఇది మనకు బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి హయగ్రీవాగస్త్య సంవాద రూప సహస్రనామ స్తోత్రంలో విశేషాలు. ఇప్పుడు మనం ఉత్తరపీఠికలో ప్రవేశిస్తున్నాం. చాలామంది తెలుసో తెలియకో సహస్రనామం మాత్రమే పఠిస్తూ ఉంటారు. కానీ పూర్వపీఠిక చదవాలి, ఉత్తరపీఠిక కూడా చదవాలి. పూర్వపీఠికలో ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ఉత్తరపీఠికలో ప్రయోజనాలు ఏమిటో చెప్తున్నారు. ఫలశ్రుతి లేకుండా ఏది చదవకూడదు. విష్ణు సహస్రనామాలు కానీ అన్నిటికీ, సుందరకాండకు, అలాగే రామాయణానికి, దుర్గా సప్తశతికి అన్నిటికీ ఫలశ్రుతులు ఉంటాయి. ఉత్తరపీఠిక ఫలశ్రుతి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాహాత్మ్యం ఉత్తరభాగ తృతీయోధ్యాయ. ఇచ్చేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం. అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి. సర్వరోగ ప్రశమనం, సర్వసంపత్ ప్రవర్ధనం, సర్వాపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరార్థ శమనం, దీర్ఘాయుష్యప్రదాయకం, పుత్రప్రదమపుత్రాణం పురుషార్థప్రదాయకం. ఇదం విశేషాత్ శ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకం. జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపహసి తత్పరః. ప్రాతస్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ. పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్. విద్యాం జపేత్ సహస్రం వా 300 శతమేవ వా. రహస్యనామ సాహస్రం ఇదం పశ్చాత్ పఠేందరః. జన్మమధ్యే సకృత్యాపి ఏ తత్పఠతే సుధీః. తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుత్వం కుంభ సంభవ. హయగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. ఇదేమిటంటే, ఘటోద్భవ ఓ అగస్త్య మహర్షి, ఈ లలితా సహస్రనామం రహస్యమైన మంత్రాల్లో అన్నిటికంటే విశేషమైన రహస్యనామములు రహస్యనామముల మంత్రాలు అమ్మవారికి చాలా ప్రీతిని కలిగించేవి. దీంతో సమానమైన స్తోత్రం ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండదు కూడా. సమస్త రోగాలు ఉపశమిస్తాయి, సర్వ సంపదలు కలుగుతాయి, అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. సహజంగా వచ్చే మరణం కూడా అది చివరి మరణం అవుతుంది, తర్వాత మోక్షమే. మణిద్వీపానికి చేరతారు అందరూ. సమస్త జ్వరార్థ శమనం, అన్ని రకముల జ్వరాలు, వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుష్యప్రదాయకం, దీర్ఘాయుష్యం కలుగుతుంది. అంతేకాదు ఆది వ్యాధి, ఆది అంటే మనోరుగ్మత, వ్యాధి అంటే శారీరక రుగ్మత, రెండూ తొలగుతాయి. ఇదం విశేషాత్, ఇది ప్రత్యేకంగా శ్రీదేవికి ప్రీతినిచ్చే స్తోత్రం. శ్రద్ధాభక్తి ఉండాలి. శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడే అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. దీన్ని ప్రయత్నపూర్వకంగా లలితోపాసకులు చదవాలి. ఏ విధంగా చదవాలి? ప్రాతకాలంలో స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసి, బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి, పూజాగృహంలో దీపారాధన చేయాలి. ముందుగా శ్రీచక్రాన్ని అర్చించాలి. తర్వాత మూలమంత్రం ఉంది కదా, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఆ మూలమంత్రాన్ని 1000 పర్యాయాలు, 300 పర్యాయాలు, 100 పర్యాయాలు, ఎంతో యథాశక్తి, ఎంత వీలుంటే అంత చేయొచ్చు. 1000 సార్లు కానీ, 300 సార్లు కానీ, 108 సార్లు కానీ శ్రీ విద్యా మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత సహస్రనామం చదవడం మంచిది. అంటే ముందుగా శ్రీచక్రార్చన, తర్వాత శ్రీదేవి మంత్రోపాసన, మంత్రజపం, ఆ తర్వాత మూలమంత్ర జపం, ఆ తర్వాత సహస్రనామ పఠనం. ఇలా వీటిని చదవటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేది 7వ శ్లోకం నుంచి చెప్తున్నారు. జన్మమధ్యే సకృత్యాపై ఏతి పఠతే సుతేః. తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుత్వం కుంభ సంభవ. గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు కోటిలింగ ప్రతిష్టాం చ యః కుర్యాదవిముక్తకే. కురుక్షేత్రే యోదద్యాత్ కోటివారం విగ్రహే. కోటి సువర్ణ భారాణాం శ్రోత్రి యేషు ద్విజన్మసు. యః కోటిం హయమేధానాం ఆహరేద్గాంగరోతసి. ఆచరేత్కోపకోటిర్యో నిర్జలే మరుభూతలే. దుర్భిక్షేయ ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం. శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్రపరివత్సరాన్. తత్పుణ్యం కోటి గుణదం భవేత్ పుణ్యమనుత్తమం. రహస్యనామ సాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్. రహస్యనామ సాహస్రే నామైకమపి యః పఠేత్.
ఇది 13వ శ్లోకం. ఇంతవరకు ఏం చెప్పారంటే హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి, నాయన అగస్త్య, ఎవరైనా సరే ఈ రహస్యనామాలను, అమ్మవారి యొక్క మంత్రాలను శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధాభక్తులతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందంటే గంగా, యమున, సరస్వతి, కావేరి, సింధు, గోదావరి, కృష్ణ ఇలాంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అలాగే అవిముక్త క్షేత్రం అంటే కాశీలో 1,000,000 శివలింగ ప్రతిష్ఠ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అలాగే కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అలాగే పేద పండితులు, స్మార్త పండితులు ఇలాంటి వాళ్లకు సువర్ణ దానాలు అనేకంగా దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అలాగే గంగా నదీ తీరంలో అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అంతేకాదు ఎడారిలో నీరు దొరకని స్థలంలో అందరికీ ఉపయోగించేటట్టుగా నూతులు తవ్వించిన వాళ్ళు ఎంత అనేక సంఖ్యాకమైన నూతులు తవ్వించిన వాళ్లకు, అలాగే కరువు కాటగారు వచ్చినప్పుడు అన్నదానాలు చేసిన వాళ్లకు, శ్రద్ధతో అనేక సంవత్సరాల పాటు అన్నదానాలు చేసిన వాళ్లకు అంత ఫలితం వస్తుంది. అంతేకాదు దానికంటే 1,000,000 గుణిత ఫలితం కూడా వస్తుంది. అంచేత రహస్యనామ సహస్రం ఎప్పుడు కూడా పఠిస్తూ ఉండాలి. నిత్యకర్మ ఇది. ప్రతిరోజు చదవడం చాలా చాలా మంచిది. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేసే పని. ఆకలేసినప్పుడు ఆనందం తింటాం, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, శ్రమ ఎక్కువైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలని కూడా నిద్రపోతాం. ఇవన్నీ నిత్యకర్మలు. అలాగే భగవన్ నామస్మరణ, అమ్మవారి నామస్మరణ ఇది కూడా నిత్యకర్మ. దానివల్ల ఈ రహస్యనామ సహస్ర పఠనం నిత్యకర్మగా అంటే శ్రవణం వా కీర్తనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం 9 భక్తి మార్గాలు. అందులో మొదటిది ఏమిటి? శ్రవణం. రెండవది కీర్తనం, తర్వాత మననం. ఈ 3 వల్ల అమ్మవారి దివ్యానుగ్రహం లభిస్తుంది అని హయగ్రీవ స్వామి వారికి అగస్త్యుల వారు చెప్పారు. దీంతో మనకు 13 శ్లోకాల వరకు అయ్యి మిగతావి తర్వాత కార్యక్రమాలు చూద్దాం. స్వస్తి.